బ్యాక్ టు బీ అలర్ట్. మత్తు కోసం కుర్రాళ్ళు అరువులు చాస్తున్నారు. మైకంతో మెమాకిపోయేవాళ్ళని అడ్డదారులు తొక్కుతున్నారు. విదేశీ సంస్కృతిని ఈజీగా వంట పట్టించుకునే యూత్ మత్తు కోసం కొత్త దారులు వెతుక్కుంటోంది. డ్రగ్స్ పీల్చినా మందు తాగినా పోలీసులు పట్టుకుంటున్నారని కొత్త పోగడలతో మత్తు ఎక్కించుకుంటున్నారు. డ్రగ్స్ మద్యానికి ఆల్టర్నేటివ్ గా మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి లిక్కర్ చాక్లెట్స్. ఈ చాక్లెట్స్ తింటే చాలు, బాటిల్స్ ఎత్తక్కర్లేదు, ఫుల్గా తాగక్కర్లేదు. మరో వ్యసనానికి బానిసలా మార్చేస్తున్న లిక్కర్ చాక్లెట్స్ కథేంటో చూద్దాం. లిక్కర్ చాక్లెట్ పేరులోనే అదేంటో తెలిసిపోతుంది. లిక్కర్ తో తయారు చేసిన చాక్లెట్ అని అర్థమైపోతుంది. తింటే తియ్యగా ఉంటుంది, తర్వాత మత్తుగా ఉంటుంది, మద్యం తాగినట్టు అనిపిస్తుంది. ఈ చాక్లెట్లు తింటే తాగక్కర్లేదు, 2-3 చాక్లెట్లు తిన్నారంటే కిక్కే కిక్కు. మార్కెట్లో హల్చల్ చేస్తున్న కొత్త చాక్లెట్లు ఇవి. యువతను మరో వ్యసనానికి బానిసగా మార్చేస్తున్నాయి చాక్లెట్స్. వీటిని తయారు చేస్తున్న గోడౌన్లపై అధికారులు రైడ్స్ చేయడంతో లిక్కర్ చాక్లెట్లు హాట్ టాపిక్ గా మారాయి. ఎలా సంపాదిస్తున్నావన్నది కాదు, ఎంత సంపాదిస్తున్నావన్నదే కొందరికి ఇంపార్టెంట్. ఎవరి ప్రాణాలు పోతే మాకెందుకు, ఎవరేమైపోతే మాకెందుకు, డబ్బులు వచ్చాయా లేదా అన్నదే అక్రమ వ్యాపారుల సూత్రం. నేటి తరం యూత్ పల్స్ పట్టుకుని వారిని అడ్డదారులు తొక్కించేందుకు కొత్త కిక్కు అందిస్తున్నారు. మద్యం మత్తులు అర్ధరాత్రి దాకా చిందులేయటం, డ్రగ్స్ తీసుకోవటం ఫారెన్ కల్చర్. తర్వాత మన దగ్గర కామన్ అయిపోయింది. మత్తు కోసం కొత్త దారులు తొక్కే రోజులు వచ్చేసాయి. అలాంటి వారిని టార్గెట్ చేస్తున్నాయి లిక్కర్ చాక్లెట్స్ కంపెనీలు. లిక్కర్ చాక్లెట్ ఇది కూడా విదేశాల నుంచి వచ్చిందే. ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి లిక్కర్ చాక్లెట్స్. లిక్కర్ చాక్లెట్, వైన్ చాక్లెట్ అనే పేర్లతో చాలా కాలంగా మార్కెట్లో కనిపిస్తున్నాయి. మొదట్లో లిక్కర్ చాక్లెట్స్ పేరుతో వైన్ ఫ్లేవర్ మాత్రమే ఉండేది. చాక్లెట్ లో ఇప్పుడు సీన్ మారింది. హైదరాబాద్ మల్లేపల్లిలోని ఓ గోదాములో పట్టుబడ్డ లిక్కర్ చాక్లెట్స్ చూసి ఎక్సైజ్ పోలీసులే నోరెళ్ల పెట్టారు. విదేశీ మందు బాటిళ్లు, చాక్లెట్ ప్యాకెట్లు కనిపించాయి. సాధారణంగా LIQUOR అంటే లిక్కర్. కానీ ఈ చాక్లెట్ల పైనే ఒక్క అక్షరం తేడాతో లిక్కర్ స్పెల్లింగ్ ఉంటుంది. కానీ లిక్కర్ ఫ్లేవర్ తోనే చాక్లెట్లు ఉంటాయి. లిక్కర్ చాక్లెట్ల అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకోవడంతో ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. అసలేంటా అని ఆరా తీస్తే ఈ తరం కుర్రకారు ఈ చాక్లెట్లను నములుతూ మత్తులో జోగుతున్నారని తేలింది. ఒకేసారి 2 లేదా 3 చాక్లెట్లు తింటే చాలు, మందు తాగిన ఫీలింగ్ కలుగుతుందని ఎక్సైజ్ పోలీసుల అనుమానం. మల్లేపల్లిలోని గోదాములో స్వాధీనం చేసుకున్న ఈ లిక్కర్ చాక్లెట్లను నారాయణగూడ ల్యాబ్ కు పంపించారు ఎక్సైజ్ పోలీసులు. వీటి కిక్కెంతో నివేదిక వస్తే గానీ తెలీదు. లిక్కర్ కంటెంట్ ఎంత ఉందో తేలిన తర్వాత తయారీదారులపై కఠిన చర్యలు తప్పమంటున్నారు అధికారులు. ఈ లిక్కర్ బాటిల్ షేప్స్ తోటి ప్లస్ ఆ బాటిల్ పైన కూడా లిక్కర్ ఫ్లేవర్, రమ్ ఫ్లేవరు, విస్కీ ఫ్లేవర్ తోటి చాక్లెట్లు అమ్ముతున్నారన్న అనుమానంతో ఫస్ట్ చాక్లెట్స్ ఎక్కడ తయారవుతున్నాయి అనే దానిపైన లిక్కర్ తయారీ ఈ చాక్లెట్ల తయారీ కేంద్రమైన సీతారాంబాగ్ మల్లేపల్లి ఏరియాలో ఒక ఇంటి మీద దాడి చేస్తే ఆ ఇంట్లో 400 చాక్లెట్లు ఉన్నాయి. ఆ 400 చాక్లెట్లని వాళ్ళు తీసుకుంటే అవి డిఫరెంట్ కలర్స్, దానిపైన రేపర్స్ తోటి ఉన్నాయి. అయితే బాటిల్ షేప్లో ఉండటం ఒకటి. రెండోది ఈ లిక్కర్ నేమ్ తోటి, ఆ నమూనా తోటి దాని యొక్క స్పెల్లింగ్ మార్చి ఆ అర్థం వచ్చే విధంగా ఉండటంతో ప్లస్ ఆ ఇల్లు సెర్చ్ చేస్తే ఆ టీంకి ఒక 4 బాటిల్స్, ఈ లిక్కర్ బాటిల్స్ దొరకటంతో ఈ లిక్కర్తోనే ఈ చాక్లెట్స్ తయారైనాయా అనే ఉద్దేశంతో, అనే అనుమానంతో చాక్లెట్లను సీజ్ చేయడం, లిక్కర్ బాటిల్ సీజ్ చేయడం జరిగింది. ఒక్కో చాక్లెట్ ధర 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఉంటుంది. చిన్న చిన్న సూపర్ మార్కెట్లతో పాటు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్లు, ఐటీ కార్డర్లోని కొన్ని షాపుల్లో వీటిని అమ్ముతున్నారు. మార్కెట్లో ఎప్పటి నుంచో దొరుకుతున్న లిక్కర్ చాక్లెట్లపై కొత్తగా ఈ దాడులేంటి అన్న అనుమానం రాకమానదు. ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తే తప్ప ఈ చాక్లెట్ల వెనక దాగి ఉన్న అసలు కథ బయటపడలేదు. ఈ చాక్లెట్లలో పెద్ద మొత్తంలో విదేశీ మద్యాన్ని కలుపుతున్నారు. ఆ తర్వాత చాక్లెట్లను మందు బాటిల్ షేప్ లో తయారు చేసి ప్యాక్ చేస్తున్నారు. చాక్లెట్లు పట్టుకుంటే చేతిలో మందు బాటిల్ ఉన్న ఫీలింగ్ కలగాల్సిందే. అంత పర్ఫెక్ట్ గా డిజైన్ చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. మద్యంలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో కిక్కిచ్చే ఈ చాక్లెట్లో అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. లిక్కర్ చాక్లెట్, వైన్ చాక్లెట్, రమ్ చాక్లెట్, విస్కీ చాక్లెట్, ఇలా అన్ని వెరైటీల్లో ఈ మత్తు చాక్లెట్లను మార్కెట్లో అమ్ముతున్నారు వ్యాపారులు. ఈ చాక్లెట్కు అలవాటు పడి చివరకు వాటికి బానిసలైపోతే కుర్రాళ్ల పరిస్థితి ఏం కావాలి? విస్కీ తాగాలనుకుంటున్నారా? అయితే విస్కీ చాక్లెట్ తినండి. రమ్ కిక్కు కావాలా? అయితే రమ్ చాక్లెట్ తినండి.
స్కాచ్ టేస్ట్ చేయాలనుకుంటున్నారా? తాగక్కర్లేదు, స్కాచ్ చాక్లెట్ తింటే చాలు. ఇలా మందులో ఎన్ని వెరైటీలున్నాయో మత్తిచ్చే చాక్లెట్ల ఫ్లేవర్లు అన్నీ ఉన్నాయి. రమ్ చాక్లెట్స్, SW, రమ్ రాట్స్, బ్లాక్ కరెంట్, రమ్ రైజింగ్, స్కాచ్ చాక్లెట్, టీచర్స్ చాక్లెట్, విస్కీ చాక్లెట్, ఇలా ప్రముఖ మద్యం బ్రాండ్ల పేర్లతోనే చాక్లెట్లు మార్కెట్లో కనిపిస్తున్నాయి. ఈ చాక్లెట్లు 2 రకాలుగా ఉంటాయి. చాక్లెట్ తయారు చేసినప్పుడే మద్యాన్ని అందులో కలిపేసి తయారు చేయటం ఒక పద్ధతి. ఇక మరో పద్ధతిలో చాక్లెట్లను కట్ చేస్తే అందులో లిక్విడ్ ఉంటుంది, అది మద్యం. వీటిని తాము కొత్తగా తయారు చేయట్లేదని ఎప్పటి నుంచో చేస్తున్నామని దర్జాగా చెబుతున్నారు వ్యాపారులు. అమెరికా నుంచి వచ్చిన వాళ్లు సైతం ఆర్డర్ ఇచ్చి మరీ తయారు చేయించుకుంటున్నారని వ్యాపారులు చెప్పడం విశేషం. అంతేకాదు, ఫంక్షన్లలో గిఫ్ట్ గా ఇచ్చేందుకు లిక్కర్ చాక్లెట్లు ఆర్డర్ ఇస్తున్నారట. చిన్న విషయాన్ని పెద్దగా చేసి చూపిస్తున్నారంటూ సదరు వ్యాపారి ఎన్టీవీతో రసరసలాడాడు. మీరు తయారు చేయాలనుకుంటారు కదా, తయారు చేయండి, లైసెన్స్ ఇస్తాము, ఒక ప్రపోజల్ కావాలి. ఆ ప్రపోజల్ ఎట్లా చేయాలి? మార్కెటింగ్ నుంచే మేము ప్రపోజల్ చేయాలి. అది మార్కెటింగ్ ఇంట్రడక్షన్ చేసే ముందు సార్ వాళ్ళకి ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చిందో మాకు తెలియదు. మాకు ఫోన్ చేసి ఒక 200 చాక్లెట్స్ కావాలి అని అడిగారు. పోయి ఇవ్వడం జరిగింది, క్యాచ్ చేశారు. కల్పం టేస్ట్ చేయండి సార్, 10 చాక్లెట్లు తినండి, ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు పైనాపిల్ చాక్లెట్ తింటారు సార్, పైనాపిల్ తిన్నారు, చాక్లెట్ తింటారు, పైనాపిల్ ఫ్లేవర్ వస్తుంది. ఆల్మండ్ చాక్లెట్ ఆల్మండ్ వస్తుంది, ఇది కూడా అంతే. హైదరాబాద్ లో ఇలాంటి చాక్లెట్లు తయారు చేసే కంపెనీలు ఎన్నున్నాయో తెలియదు. ఇప్పుడు ఆ లెక్క తేల్చే పనిలో ఉన్నారు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. 10ల సంఖ్యలో వ్యాపారులు వీటిని తయారు చేస్తున్నారన్న అనుమానాలున్నాయి. అయితే వీటిని ఎక్కువగా ఎక్కడెక్కడ అమ్ముతున్నారో తెలుసుకుని వారికి లిక్కర్ చాక్లెట్లు సరఫరా చేస్తున్న వ్యాపారుల గురించి ఆరా తీయబోతున్నారు. పైకి చాక్లెట్లా కనిపించినా తింటే వచ్చే కిక్కు కోసం నేటి తరం కాస్ట్లీ యూత్ పడి చేస్తున్నారట. ఈ చాక్లెట్ల కోసం ఏకపడుతున్నారట. ఏదో ఓ రకంగా మత్తు కావాలనుకునే టీనేజర్లు ఎక్కువగా ఈ చాక్లెట్లకు అలవాటు పడుతున్నారు. సరదాగా ఒక్క చాక్లెట్తో మొదలయ్యే అలవాటు ఆ తర్వాత వ్యసనంగా మారి చివరకు మద్యానికి అలవాటు చేసే ప్రమాదం లేకపోలేదు. చాక్లెట్లంటే ఇష్టపడే చిన్న పిల్లలకు ఈ మత్తు చాక్లెట్లు అందుబాటులోకి వస్తే సమాజం ఏమైపోవాలి? ఇప్పటి వరకు ఈ చాక్లెట్లకు ఎంతమంది అలవాటు పడ్డారో, ఎంతమంది బానిసలయ్యారో తెలియదు. అయితే ఇలాంటి చాక్లెట్లు మంచిది కాదని తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇస్తేనే కొంత మార్పు వస్తుంది. లేదంటే ఇది అలవాటుగా మారిపోయి కొత్త మత్తుకు బానిసలైపోతారు కుర్రాళ్లు.